జయప్రదం చేయండి. సూర్యాపేటలో జరిగే రణబేరి బహిరంగ సభను ఈ నెల 28వ తేదీన సూర్యాపేటలో జరిగే గీతన్న రణబేరి బహిరంగ సభను కల్లు గీత కార్మిక సంఘం ఇయాలి పెండింగ్ లో ఉన్న ఎక్స్గ్రేషన్ డబ్బులు వెంటనే 50 సంవత్సరాల నిండా గీతా కార్మికులకు అందరికి పెన్షన్ కల్లు గీత కార్మిక సంఘం చెట్ల పెంపకానికి 5 ఎకరాల భూమిని కల్లు గీత కార్మికులకు 5,000 కోట్ల రూపాయలను వెంటనే కేటాయించాలి. కల్లు గీత కార్మిక సంక్షేమానికి 5,000 కోట్ల రూపాయలను ప్రతి గ్రామానికి చెట్ల పెంపకానికి 5 ఎకరాల భూమిని భూమి కలిగి ఉన్న గ్రామాలకు నీటి వసతులను వజ్రాలి కల్లు గీత కార్మిక సంఘం నిర్మించాలి. తాటి వనాలలో విశ్రాంతి షెడ్లను వజ్రాలి కల్లు గీత కార్మిక సంఘం పరిష్కరించాలి. గీతా కార్మికుల సమస్యలు సూర్యాపేటలో జరిగే రణబేరి బహిరంగ సభను 28వ తేదీన సూర్యాపేటలో జరిగే రణబేరి బహిరంగ సభను సోదరులారా, ఈరోజు లింగాలగనపురం మండల కేంద్రంలో కల్లు గీతా కార్మిక సంఘం లింగాలగనపురం మండల మహాసభ నిర్వహించుకోవడం జరిగింది. నూతన కమిటీని ఎన్నిక చేసుకోవడం జరిగింది. ఈ నెల 28వ తేదీన సూర్యాపేటలో జరగబోతున్న గీతన్న రణబేరి బహిరంగ సభను జయప్రదం చేయాలని చెప్పేసి లింగాల గణపురంలో ఉన్నటువంటి కల్లు గీత సోదరులకు అందరికీ కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తిగా వస్తూ ఉంది. మరి గీతా కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా అమలు చేయలేదు. గీతా కార్మికుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారు. గత బీఆర్ఎస్ పాలకులు 2 సంవత్సరాలుగా పెన్షన్ అప్పుడు ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం వచ్చి కూడా 2 సంవత్సరాలు అవుతా ఉంది. 4 సంవత్సరాల నుంచి ఇవాళ కల్లు గీతా కార్మికులకు తెలంగాణ రాష్ట్రంలో 50 సంవత్సరాలు నిండిన వారికి ఏ ఒక్కరికి కూడా పెన్షన్ రావడం లేదు. మరి అదే రకంగా తాటి చెట్ల మీదకి వెళ్ళి పడి ఇవాళ వికలాంగులైన చనిపోయిన వారికి ఇచ్చే ఎక్స్గ్రేషన్ మానవీయ కోణంలో ఉంటుంది. మరి అలాంటి ఎక్స్గ్రేషన్ ఇవ్వకుండా ఇవాళ 4 సంవత్సరాల నుంచి వెళ్ళి పెండింగ్లో ఉన్నాయి. అదే రకంగా ఇవాళ కల్లు గీత ఈ లేవిడి కాలంలో కూడా కళ్ళు అమ్ముడుపోయినటువంటి పరిస్థితి. గ్రామీణ ప్రాంతాలలో బెల్ట్ షాపులు, అదే రకంగా శీతల పానీయాలు విచ్చలవిడి వల్ల ఇలా కళ్ళమ్మకాలు పడిపోయినాయి. అందుకోసం కల్లు గీత వృత్తిని ఆధునీకరించాలి, వృత్తిలో ఉపాధి పెరగాలి అని చెప్పేసి అంటే కళ్ళులో ఉన్నటువంటి ఔషధ గుణాలను, మంచి లక్షణాలను ప్రభుత్వమే ప్రచారం చేయాలి. కళ్ళుకు మార్కెట్ సౌకర్యం కల్పించాలి. ఈ రకంగా కల్లు గీత కార్మికుల వృత్తి ఆధునీకరణ అభివృద్ధి పరచడం కోసం ఇవాళ ఎన్నికలలో ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచడం కోసం ఇవాళ గౌడన్నల కల్లు గీతన్నల రణబేరి సభ నిర్వహించబోతా ఉన్నాం. దీనికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది తరలి వస్తూ ఉన్నారు. ఆ సందర్భంగా ప్రభుత్వాన్ని ఇప్పటికైనా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీరు ఇచ్చిన హామీల్ని మరి అలా అధికారుల ఉన్నత స్థాయి సమీక్షతకే పరిమితం చేయకుండా తక్షణం వాటి అమలు కోసం పూనుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881 9247896607.